నగరంలో మళ్లీ మొదలైన వర్షం. రాత్రి వానతో మునిగిన కాలనీలు. మరో 5 రోజుల అలర్ట్. బడి సెలవులపై కలెక్టర్లకు అధికారాలు. సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహం కోసం జాగా పరిశీలన. మన సంస్కృతి ప్రతిబింబించేలా విగ్రహం ఉంటుందన్న సీఎం. కేసీఆర్ విగ్రహం పెట్టడానికే జాగా ఖాళీ పెట్టి కేటీఆర్ డ్రామాలు. ప్రాణత్యాగం చేసిన రాజీవ్ కు తాగుబోతుకు పోలికేంటన్న రేవంత్. బ్యాంకులకు నిధులిచ్చిన రైతుల్ని వేధిస్తే చర్యలన్న భట్టి. అందరికీ చేస్తున్న బీఆర్ఎస్ బీజేపీ రెచ్చగొడుతున్నాయన్న పొన్నం. వ్యవసాయంపై సర్కార్ సలహాదారుగా పోచారం శ్రీనివాసరెడ్డి. మూసీ డెవలప్మెంట్ బోర్డు ఎండీగా దానకిషోర్ నియామకం. బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అనేది ప్రచారం మాత్రమే. విగ్రహాల మీద కాదు రైతులపై దృష్టి పెట్టాలన్న సంజయ్. కోల్కతా ఘటనపై 10 మంది నిపుణులతో వైద్య కమిటీ. మరో ఘోరం జరిగేదాకా ఆగబోమని సుప్రీం కామెంట్. హైలెవెల్ పోస్టుల్లో లేటరల్ ఎంట్రీ భర్తీపై వెనక్కి తగ్గిన కేంద్రం. నోటిఫికేషన్ రద్దు చేయాలని ఆదేశం. వెనక్కి తీసుకున్న యూపీఎస్సీ. మహారాష్ట్ర బాద్లాపూర్లో 2 బాలికలపై వేధింపులు. ఆగ్రహంలో భారీగా రైల్వే స్టేషన్ని ముట్టడించిన జనం. డెమోక్రటిక్ మీటింగ్లో ఉద్వేగంతో బైడెన్ కంటతడి. అందరం కలిసి ట్రంప్ని ఓడిద్దామన్న కమలా హ్యారిస్. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో సిటీతో పాటు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. నగరంలో 2-3 రోజులుగా భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై వరద నీరు చేరి ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి. జిల్లాలో పంట పొలాలు నీట మునగటంతో ఆందోళన చెందుతున్నారు రైతులు. ఇక నగరంలో వర్షాలకు ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు బల్దియా అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా ఆవర్తనం ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. సిటీతో పాటు జిల్లాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. నగరంలో వర్ష బీభత్సం సృష్టించింది. భారీ వర్షాలకు హైదరాబాద్ హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. హుస్సేన్ సాగర్ కు కూకట్పల్లి, బాలానగర్, సికింద్రాబాద్, బేగంపేట్, సూరారం నుంచి భారీగా ఇన్ఫ్లో వస్తోంది. ప్రస్తుతం హుస్సేన్ సాగర్ కు 1850 క్యూసెక్లు ఇన్ఫ్లో వస్తుండగా 22 వెంట్ల ద్వారా ప్రస్తుతం 1600 క్యూసెక్లు మూసీలోకి వెళ్తున్నాయి. తెల్లవారుజామున కురిసిన భారీ వానలకు సిటీలో పలు కాలనీల్లోకి నీళ్లు చేరాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. రోడ్లపై వర్షం నీరు నిలిచి ట్రాఫిక్ సమస్యలు ఎదురయ్యాయి. కేపీహెచ్బీ కాలనీ, హైదర్నగర్, వివేకానంద నగర్, ఆల్విన్ కాలనీ, ముసాపేట్, బాలానగర్లో భారీ వర్షం పడింది. పలు కాలనీల్లో వరద నీరు ఇళ్లలోకి చేరి జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సెక్రటేరియట్, యాబిట్స్, బషీర్బాగ్, హిమాయత్ నగర్, నారాయణగూడ, లక్డీకపూల్ ప్రాంతాల్లో సాయంత్రం వరకు వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, చందానగర్, మియాపూర్, గచ్చిబౌలి, మూసాపేట్ ఏరియాల్లోనూ భారీ వర్షం కురిసింది. ఓల్డ్ సిటీ పరిధిలోని చాంద్రాయనగుట్ట, చత్రినాక, ఫలక్నుమా, బండ్లగూడ, సంతోష్ నగర్, కాంచన్బాగ్, శాలిబండ ఏరియాల్లో తేలికపాటి వానలు పడ్డాయి. ఉప్పల్, బోడుప్పల్, మేడిపల్లి, ఎల్బీనగర్, సాగర్ రింగ్ రోడ్, దిల్సుఖ్ నగర్, కోటి, యాబిట్స్ లో వాన దంచి కొట్టింది. మేడిపల్లి, ఫీర్జాదిగూడ ఏరియాల్లో వరద పోటెత్తింది. కాలనీల్లోకి వరద నీరు చేరి జనం ఇబ్బందులకు గురయ్యారు. వరంగల్ వైపు వెళ్లే వాహనాలు భారీగా బారులు తీరాయి. దీంతో ఉప్పల్ నుంచి మేడిపల్లి వరకు ట్రాఫిక్ జామ్ అయింది. సికింద్రాబాద్ పార్షిగుట్టలో వర్షం బీభత్సం సృష్టించింది. వినోబా నగర్ లో తెల్లవారుజామున కురిసిన వర్షానికి ఇండ్లలోని వరద నీరు వచ్చి చేరింది. పార్షిగుట్ట, బౌద్ధనగర్, గంగపుత్ర కాలనీలు నీట మునిగాయి. వరదలో కారు, బైక్లు కొట్టుకుపోయాయి. ఇటు పార్షిగుట్టలోని స్ట్రీట్ నెంబర్ 17లో వరద పోటెత్తింది. దీంతో వరదల్లో కొట్టుకుపోయి విజయ్ అనే యువకుడు చనిపోయాడు. సిటీ శివార్లలోనూ వర్షం కురిసింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం గండిమైసమ్మ, షాపూర్ నగర్, సుచిత్ర, పేట్ బషీర్బాద్, గండ్లపోచంపల్లి, జీడిమెట్ల, సూరారంలో భారీ వర్షానికి రోడ్లపై నీరు చేరింది. గండిమైసమ్మ చౌరస్తా నుంచి నర్సాపూర్ వెళ్లే ప్రధాన రహదారిపై భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది.
సిటీలో కురుస్తున్న భారీ వర్షాలకు మూసీ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో మూసీ నది ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. బోలేపల్లి సంగెం మధ్య రోడ్డు మీద నుంచి మూసీ ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. రుద్రవెల్లి జూలూరు మధ్య రోడ్డు లెవెల్ బ్రిడ్జ్ మీద నుంచి ఉధృతంగా మూసీ ప్రవహిస్తోంది. ఇటు హైదరాబాద్లో భారీ వర్షాలతో ప్రవాహం మరింత పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు అధికారులు. జిల్లాల్లో 2-3 రోజులుగా కురుస్తున్న వానలకు చెరువులు కుంటలు నిండిపోయాయి. గ్రామాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో భారీగా వర్షం కురిసింది. రహదారులు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. గద్వాలలో అక్కడక్కడ పిడుగులు పడ్డాయి. నాగర్ కర్నూలు జిల్లాలో రాత్రి కురిసిన వర్షానికి పంట పొలాల్లో వర్షపు నీరు చేరి 100 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. కంది, మొక్కజొన్న, మునగ తోటలు, మిరప పంటలు దెబ్బతిన్నాయి. పంట చేతికొచ్చే సమయంలో మొక్కజొన్న పంటలు నేల కొరిగాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. అకాల వర్షం పడడం వలన మొక్కజొన్న 5 ఎకరాలు వేసినాం. మొత్తం చేతికొచ్చే టైంలో మొత్తం నేలపాలై బీభత్సానికి గాలి వాన బీభత్సానికి మొత్తం నేలమాటం అయిపోయింది. పెట్టుబడులు పెట్టుకున్న మొత్తం రైతులము దానివల్ల నష్టం జరిగింది. మాకు దీనిపైన ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని కోరుకుంటున్నాం. మొత్తం రామలతో సహా మొత్తం పీకొని పోయినాయి, మొత్తం ఇరిగిపోయి నేలమట్టం అయినాయి. అందు గురించి ప్రభుత్వం ఎమ్మడే స్పందించి నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మెదక్ జిల్లా రామాయంపేటలో భారీ వర్షానికి కాలనీలు జలమయమయ్యాయి. పట్టణంలోని పలు బస్తీలు నీట మునిగాయి. ఇళ్లలోకి వరద నీరు చేరి జనం ఇబ్బంది పడ్డారు. అటు ఖమ్మం జిల్లాలో వర్షాల ప్రభావం సింగరేణిపై పడింది. కుండపోత వర్షానికి జేవీఆర్, కిస్టారం ఓపెన్ కాస్ట్లలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. భారీ వర్షాలుంటాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అప్రమత్తమయ్యారు జీహెచ్ఎంసీ అధికారులు. అధికారులకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి పలు కీలక సూచనలు చేశారు. వరద నీరు నిలిచిపోయే ప్రాంతాలు, ప్రధాన రహదారులు, పనులు జరుగుతున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. భారీ బిల్డింగ్లు, నాలాలు, చెరువుల దగ్గర పరిస్థితిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని ఆదేశించారు. జోనల్ డిప్యూటీ కమిషనర్లు, ఇంజనీరింగ్ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు ఫీల్డ్లోకి వెళ్లి అక్కడి పరిస్థితులపై ఫోకస్ పెట్టాలన్నారు కమిషనర్ ఆమ్రపాలి. జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్లో వర్షాలపై ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు అధికారులు. రానున్న 5 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ప్రకటించారు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు. జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇవాళ 13 జిల్లాలకు భారీ వర్ష సూచన చేశారు. రేపు 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ప్రకటించారు వాతావరణ శాఖ అధికారులు. మరో 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు. ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయొచ్చన్నారు. రాయలసీమ పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం కొనసాగుతుంది అని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోకి దక్షిణ, ఆగ్నేయ దిశల నుంచి కింది స్థాయి గాలులు వీస్తున్నాయని చెప్పారు. గాల్లో అధికమైనటువంటి తేమ అనేది ఉండడం వల్ల, అంతేకాకుండా పగటిపూట వేడి, అంతేకాకుండా రుచిపవనాల యొక్క చురుకుదనంగా కదలడం వల్ల గాను మనకి చూసుకున్నట్లయితే మన తెలంగాణలో చాలా చోట్ల స్థానికంగా సంవహన వర్షం అనేది కురవడం అనేది జరిగింది. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేవి రానున్న 3 రోజులు కూడా కురిసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇవాళ 13 జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది వెదర్ డిపార్ట్మెంట్. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వానలు పడే అవకాశం ఉందని తెలిపారు. మిగతా అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు. రేపు, ఎల్లుండి 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. రేపటి నుంచి 3 రోజుల పాటు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. ఆ తర్వాత మళ్లీ పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని అంచనా వేశారు. ఈ నెల 24న ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, కామారెడ్డి జిల్లాలకు హెవీ రెయిన్ అలర్ట్ ఇచ్చారు. భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని సూచించింది వాతావరణ శాఖ. రోడ్లు, లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరే అవకాశం ఉందని, ట్రాఫిక్ జామ్ ఏర్పడే ఛాన్స్ ఉందని చెప్పారు అధికారులు. వర్షం ధాటికి చెట్లు, కరెంటు స్తంభాలు విరిగిపడొచ్చన్నారు. ట్రాఫిక్ నియంత్రణ, వరద నీటి సమస్యల పరిష్కారం కోసం అధికారుల్ని సంప్రదించాలని ఆదేశించారు.
సెక్రటేరియట్ లో రాజీవ్ విగ్రహం పెట్టి తీరుతామని డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠిస్తామని ప్రకటించారు సీఎం రేవంత్. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తి విగ్రహాన్ని సెక్రటేరియట్ లో పెడితే బీఆర్ఎస్ కు ఎందుకు బాధ అని ప్రశ్నించారు. రుణమాఫీపై బ్యాంకర్లకు కీలక సూచనలు చేశారు డిప్యూటీ సీఎం భట్టి. రైతులను వేధించే బ్యాంకర్లపై చర్యలు ఉంటాయన్నారు. ధరణి సమస్యలకు పరిష్కారం చూపుతామన్నారు మరో మంత్రి పొంగులేటి. డిసెంబర్ 9లోపే సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన రాజీవ్ గాంధీ విగ్రహం సెక్రటేరియట్ ముందు పెడితే తప్పేంటన్నారు. ఉద్యమం ముసుగులో బీఆర్ఎస్ నేతలు రాష్ట్రాన్ని దోచుకున్నారని మండిపడ్డారు. భవిష్యత్తులోనూ బీఆర్ఎస్ నేతలకు అధికారం కలేనని చెప్పారు సీఎం. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్ సోమాజిగూడలో నివాళులర్పించారు రేవంత్. ఆ తర్వాత సెక్రటేరియట్లో బాహుబలి గేట్ దగ్గర ఏర్పాటు చేయనున్న తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు స్థలాన్ని సీఎం పరిశీలించారు. ఈ దేశ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని సచివాలయం ముందు పెడితే కొంతమంది సన్నాసుల విగ్రహాన్ని తొలగిస్తామని ఈరోజు మాట్లాడుతున్నారు. అధికారం పోయినా బలుపు మాత్రం తగ్గలేదు. ఆ సన్నాసి దుఃఖం బాధ ఏందని నేను కనుక్కుంటే అక్కడ వాళ్ళ అయ్య విగ్రహం పెడదాం అనుకున్నాడట. వాళ్ళ అయ్య పోయేదెప్పుడు, వీడు పెట్టేదెప్పుడు అక్కడ విగ్రహము? 10 సంవత్సరాలు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని సన్నాసి తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు నీకెక్కడదని నేను అడగదలుచుకున్నా. సెక్రటేరియట్లో ముఖ్యమంత్రిని కలిశారు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు కోదండరాం, అమీర్ అలీ ఖాన్. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి పూలగుచ్చం అందించి శాలువాతో సత్కరించారు. గవర్నర్ కోటాలో తమను ఎమ్మెల్సీగా నామినేట్ చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం ఎమ్మెల్సీల మధ్య కాసేపు చర్చ జరిగింది. రైతు రుణమాఫీపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రేవంత్ విదేశీ పర్యటనలతో తెలంగాణకు భారీగా పెట్టుబడులు వస్తున్నాయని వివరించారు. తాము కోటలు గడిల్లో కూర్చుని ఒప్పందాలు చేసుకోవడం లేదని బీఆర్ఎస్ పై ఫైర్ అయ్యారు డిప్యూటీ సీఎం. ఈనాడు హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందుతున్నా, పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నా వీటన్నిటికీ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు వేసినటువంటి పునాదుల వల్లే జరుగుతూ ఉన్నాయి. వాటిని ముందుకు తీసుకొని పోయే కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు కానీ, లేకపోతే రాష్ట్ర మంత్రిమండలి కానీ అందరూ పెద్ద సంకల్ప బలంతో అకుంఠ దృష్టితో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉన్నారు. రుణమాఫీ నిధుల విషయంలో బ్యాంకర్లు రైతులను ఇబ్బంది పెడితే సహించేది లేదని హెచ్చరించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ప్రజాభవన్లో బ్యాంకర్లతో సమావేశమయ్యారు. బ్యాంకర్లపై ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. రుణమాఫీ నిధులను 18,000 కోట్లు రిలీజ్ చేస్తే రైతులకు చేరింది 7,500 కోట్లేనన్నారు. రైతులకు వీలైనంత త్వరగా తిరిగి రుణాలు ఇవ్వాలని ఆదేశించారు భట్టి విక్రమార్క. హైదరాబాద్కు జాతీయ స్థాయిలో గుర్తింపు తెస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తమ ప్రభుత్వం పూర్తిగా క్రెడాయికి సహకరిస్తుందని చెప్పారు. క్రెడాయి స్టేట్ కాన్ 2024 ప్రారంభోత్సవంలో మంత్రి కోమటిరెడ్డితో కలిసి పాల్గొన్నారు ఉత్తమ్. దేశంలోని అత్యంత వేగంగా గ్రోత్ రేట్ ఉన్న రాష్ట్రం తెలంగాణేనన్నారు ఉత్తమ్. సిటీని ఒకే వైపు కాకుండా సౌత్ వైపు కూడా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తుందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. Whether you talk of GMR Airport or Outer Ring Road or PV Narasimha Expressway or Hyderabad నగరానికి గోదావరి నదీ జలాలు గాని, కృష్ణా నదీ జలాలు గాని, డ్రింకింగ్ వాటర్ తీసుకొచ్చిన, మెట్రో పనులు మొదలుపెట్టిన ఆనాడు మేమే చేసినాం. ఈ రోజు మరి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి గారు, మేమందరం కొలీగ్స్ గా వీఆర్ ఆల్సో ప్లానింగ్ వెరీ ఇన్నోవేటివ్ అండ్ మెనీ స్టెప్స్ దట్ విల్ టేక్ హైదరాబాద్ అండ్ తెలంగాణ ఆన్ టు ద గ్లోబల్ మ్యాప్. ఒక సిస్టమేటిక్ గా పనిచేస్తున్నాం, కమిట్మెంట్ తో పనిచేస్తున్నాం, డిసిప్లిన్ గా ఆనెస్ట్ గా పనిచేస్తున్నాం. మీరు ఎప్పుడు ఎవరైనా సరే, ఏ బిల్డర్ అయినా సరే, ఏ మినిస్టర్, మాలాంటి వారు సీనియర్ మినిస్టర్ దగ్గర రండి, డెఫినెట్ గా మీ సీఎం గారి దగ్గరికి, సీఎం దృష్టికి తీసుకెళ్తాం. మా లెవెల్లో ఉంటే మేము పరిష్కరిస్తాం. సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టి తీరుతామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని టచ్ చేసే ధైర్యముందా అని కేటీఆర్కు సవాల్ విసిరారు. ప్రతిపక్షాలు రుణమాఫీపై రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని మండిపడ్డారు. త్వరలోనే రేషన్, ఆరోగ్యశ్రీ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని ప్రకటించారు పొన్నం. చరిత్రలో 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం చేయని విధంగా, ఎన్నికల్లో మాట ఇచ్చిన విధంగా ఇలా లోన్ మాఫీ చేసినాం. ప్రశంసించాల్సిన వాళ్ళు విమర్శిస్తా ఉన్నారు, ఇద్దరు కలిసి విమర్శిస్తా ఉన్నారు బీఆర్ఎస్ టీఆర్ఎస్ వాళ్ళు. దీన్ని బట్టి రైతులు అర్థం చేసుకోండి.
కేంద్రం ఏమి ఇవ్వలే రైతులకు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు రుణమాఫీ ఏ విధంగా చేసిందో మీ అందరికి కొత్తగా నేను చెప్పే అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకురాబోతున్న నూతన రెవెన్యూ చట్టంపై ప్రజాభిప్రాయ సేకరణ కొనసాగుతుందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ నెల 23, 24 తేదీల్లో ఆయా జిల్లాల్లో స్థానిక పరిస్థితులను బట్టి నూతన రెవెన్యూ చట్టం ముసాయిదాపై వివిధ రంగాల మేధావులతో వర్క్షాప్ నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించారు. ధరణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును పరిశీలిస్తామని చెప్పారు. లక్షలాది కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చే లేఅవుట్ రెగ్యులరైజేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. సాంస్కృతిక కళా వారసత్వ సంపద తెలంగాణకు వరమన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. సీతక్క ఎమ్మెల్యేలతో కలిసి జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని పాండవులగుట్టను సందర్శించారు. పాండవులగుట్ట వీడియోను ప్రొజెక్టర్ ద్వారా వీక్షించారు. కొడవటంచ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు జూపల్లి. సెక్రటేరియట్లో అంతర్జాతీయ సంస్థ బ్రాక్ ప్రతినిధులతో సమావేశమయ్యారు మంత్రి సీతక్క. తెలంగాణలోని మారుమూల ప్రాంతాల్లో ప్రజల స్థితిగతులు, అమలవుతున్న సంక్షేమ పథకాల తీరును క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసింది బ్రాక్ సంస్థ. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మంత్రి సీతక్కకు పవర్ పాయింట్ ప్రెజెంట్ ద్వారా వివరించారు సంస్థ ప్రతినిధులు. పలు దేశాల్లో గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన కోసం బ్రాక్ పనిచేస్తోంది. జూనియర్ డాక్టర్ రేప్ అండ్ మర్డర్ వ్యవహారంలో బెంగాల్ ప్రభుత్వం తీరును తీవ్రంగా తప్పుపట్టింది సుప్రీంకోర్టు. జూడాపై రేప్ అండ్ మర్డర్ జరిగితే సూసైడ్ అని ఎలా చెప్పారంటూ ప్రశ్నించింది. పనిచేసే చోట మహిళల భద్రత కోసం 10 మందితో నేషనల్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. నిరసనలో పాల్గొంటున్న డాక్టర్లు ఆందోళనలు విరమించి విధుల్లో చేరాలని చెప్పింది సుప్రీం ధర్మాసనం. పశ్చిమ బెంగాల్లో జూడా రేప్ అండ్ మర్డర్ పై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సీఎం మమతా బెనర్జీ సర్కార్, కోల్కతా పోలీసులు, మెడికల్ కాలేజీ అధికారులపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఆర్జికర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ తీరును తప్పుపట్టింది. జూడాపై రేప్ అండ్ మర్డర్ జరిగితే సూసైడ్ అని ఎలా చెప్పారంటూ ప్రశ్నించింది. దేశంలో డాక్టర్ల భద్రతపై సీజేఐ నేతృత్వంలోని జస్టిస్ జేబీ పార్థివాలా, మనోజ్ మిశ్రాల త్రిసభ్య ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. జూనియర్ డాక్టర్ మర్డర్ కేసు ఎఫ్ఐఆర్ నమోదులో ఆలస్యంపై బెంగాల్ అధికారులను మందలించింది సుప్రీం ధర్మాసనం. గంటల తరబడి పోస్టుమార్టం, కేసు నమోదులో ఆలస్యంపై ప్రశ్నించింది. అప్పటి వరకు ఆసుపత్రి అధికారులు, కోల్కతా పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. మృతదేహాన్ని తల్లిదండ్రులకు చూపించేందుకు గంటల తరబడి వేచి చూసేలా ఎందుకు చేశారన్నారు సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్. కేసు దర్యాప్తు స్టేటస్ రిపోర్టును ఆగస్టు 22 కల్లా సమర్పించాలని సీబీఐని ఆదేశించారు. మహిళలకు పనిచేసే చోట భద్రత లేకపోతే వారికి సమానత్వం లేనట్లేనంది సుప్రీం ధర్మాసనం. జూనియర్ డాక్టర్లకు పని ప్రదేశంలో భద్రతపై ప్రోటోకాల్ రూపొందించాల్సిన అవసరం ఉందంది. మరో అత్యాచారమో, హత్యో జరిగే వరకు వేచి చూడకుండా త్వరితగతిన మార్పులు తేవాలని సూచించింది. దీనికోసం 10 మందితో జాతీయ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసింది సుప్రీం ధర్మాసనం. డాక్టర్ల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై 3 వారాల్లోగా మధ్యంతర నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించింది కోర్టు. జూడా మర్డర్కు నిరసనగా ఆందోళన చేస్తున్న వారిపై బెంగాల్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును కోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. క్రైమ్ సీన్ను రక్షించడం, శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనంది. తదుపరి విచారణను ఆగస్టు 22కు వాయిదా వేసింది సుప్రీం ధర్మాసనం. ట్రైనీ డాక్టర్ మర్డర్కు నిరసనగా డాక్టర్లు ఆందోళనలు విరమించాలని సూచించింది సుప్రీం ధర్మాసనం. దవాఖానాల్లో వైద్య సేవలకు అంతరాయం ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. రోగులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని, డాక్టర్లు వెంటనే సమ్మె విరమించి విధుల్లో చేరాలంది సుప్రీంకోర్టు. జూనియర్ డాక్టర్ రేప్ అండ్ మర్డర్కు నిరసనగా జరుగుతున్న ఆందోళనను విరమిస్తున్నట్లు రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ తెలిపింది. కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లకు ఆమోదం తెలిపిందన్నారు. దీంతో దేశంలోని రెసిడెంట్ డాక్టర్లంతా విధులకు హాజరు కానున్నట్లు తెలిపింది ఫోర్డా. మోదీ సర్కార్ లేటరల్ ఎంట్రీలపై వెనక్కి తగ్గింది. నోటిఫికేషన్ రద్దు చేస్తూ యూపీఎస్సీకి లేఖ రాశారు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్. రాజ్యాంగం ముందు మోదీ మరోసారి తలవంచారన్నారు కాంగ్రెస్ నేతలు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు లాక్కునే కుట్ర విఫలమైందన్నారు. లేటరల్ ఎంట్రీపై విపక్షాలతో పాటు ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల నుంచి వ్యతిరేకత రావడంతో కేంద్రం తగ్గింది. లేటరల్ ఎంట్రీ ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లోని ఖాళీల భర్తీపై కేంద్రం వెనక్కి తగ్గింది. లేటరల్ ఎంట్రీ కోసం ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేయాలంటూ యూపీఎస్సీకి లేఖ రాశారు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్. ప్రధాని మోదీ ఆదేశాల మేరకే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ లేటరల్ ఎంట్రీతో 45 మంది సంయుక్త కార్యదర్శులు, డైరెక్టర్ల నియామకానికి అనుమతి ఇచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమైంది.
లేటరల్ ఎంట్రీ నియామకాల నోటిఫికేషన్ను కేంద్రం రద్దు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. నియంత పాలనపై మరోసారి రాజ్యాంగం గెలిచిందన్నారు ఆ పార్టీ నేతలు. మోదీ ప్రభుత్వం లేటరల్ ఎంట్రీతో రిజర్వేషన్ లేకుండా రిక్రూట్మెంట్కు కుట్ర చేసిందన్నారు. చివరకు ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాల్సి వచ్చిందన్నారు. మోదీ ప్రభుత్వం మరోసారి రాజ్యాంగం ముందు తలవంచిందన్నారు కాంగ్రెస్ నేతలు. संविधान में निहित आरक्षण की, संविधान में निहित सामाजिक न्याय की जीत हुई है। लैटरल एंट्री मतलब सीधी भर्ती पर रोक लगाई गई है। जो विज्ञापन आया था जिसमें 45 जॉब्स बिना आरक्षण के भर्ती की जा रही थी लैटरल एंट्री के माध्यम से, अब वो विज्ञापन रद्द किया जाएगा। वो फैसला वापस लेना पड़ा मजबूर होकर नरेंद्र मोदी की सरकार को। इस फैसले ने आरक्षण को ताक पर रखा था। दलितों, वंचितों, शोषितों, आदिवासियों, पिछड़ों के हक को मारने वाला फैसला था ये, और इसका पुरजोर विरोध राहुल गांधी ने किया था। మోదీ సర్కార్ అణగారిన వర్గాల రిజర్వేషన్లను లాక్కునే కుట్ర ఫలించలేదన్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. లేటరల్ ఎంట్రీతో ఆర్ఎస్ఎస్ నేతల్ని నింపే ప్రయత్నం జరిగిందన్నారు. ఈ రకమైన ఉద్యోగాల భర్తీపై ఆర్జేడీ మొదటి నుంచి పోరాడుతోందన్నారు తేజస్వి యాదవ్. ఇవి న్యూస్ జంక్షన్ అప్డేట్స్.